హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మరొక మాట మనం నేర్చుకుందాం. ఈరోజు ప్రభు ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు మన ప్రాణం లేచి వచ్చిందంటారు చూడండి. ఎస్, అలాగే జరుగుతుంది. చూద్దామా? కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైనది. ఇది యథార్థమైనదండి, నిజమైనది, ఇది సత్యమైనది. ఇది ఒక భక్తుడు తన శరీరంలో మరణకరమైన అనారోగ్యాలు కలిగి ఉన్నప్పుడు ఒక చిన్న పాప ఒక నూతన నిబంధన కొత్త బైబిల్ తీసుకొచ్చి ఇచ్చిందంట. ఆ వాక్యం చదువుతున్నప్పుడు, ఆ యథార్థమైన వాక్యం చదువుతున్నప్పుడు అందులో గుడ్డివారు స్వస్థపరచబడ్డారు, మగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు అని అనేక సత్యాలు బైబిల్ గ్రంథంలో ఉంటే అది ఉన్నది ఉన్నట్టుగా అతను నమ్మి పలికాడంట. ఎక్కడికి వెళ్ళలేదు, ఏ సేవకుడు ప్రార్థన చేయలేదు, తన శరీరంలో ఉన్న అనారోగ్యం అంతా దేవుడు స్వస్థపరిచేసాడంట. హల్లెలూయా. ఇది యథార్థమైనదండి, ఇది యథార్థమైన వాక్యము. ఏం చేస్తుంది తెలుసా? అది ప్రాణమును తెప్పరలా చేస్తుందండి. విసిగిపోయిన వారికి, అలిగిపోయిన వారికి, పడిపోయిన వారికి ప్రాణం తెప్పరలే చేస్తుంది. ప్రాణం తెప్పరలేని ఎప్పుడు అంటాం తెలుసా? మండు టెండలో, కఠినమైన పరిస్థితుల్లో, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక మన ప్రాణం అల్లల్లాడిపోతున్నప్పుడు హఠాత్తుగా సడన్గా ఎవరైనా తీసుకొచ్చి ఒక గ్లాసు చల్లనీళ్ళు ఇస్తే అది తాగాన అమ్మాయ్యా ప్రాణం లేచి వచ్చింది. ఎస్, అపవాది యొక్క కుయుత్తుల్లో మనం నలిపి అపవాది కాడి కింద మనం నలగొడుతున్నాడు. మోసగాడండి. అనవసరమైన మోసాలు మీ మనసులో పెడుతున్నాడు. అనవసరమైన అనుమానము జ్ఞాపకం చేసుకుంది. అనవసరమైన అనుమానాలు, అనవసరమైన కోపాలు. నో, దేవుడు మనకి ఈ జీవితం ఇచ్చాడు. సంఘము, కుటుంబము చాలా జాగ్రత్తగా, స్నేహితులు చాలా జాగ్రత్తగా, భార్య భర్త మనకున్న కోపాన్ని అక్కడ ప్రదర్శించకూడదు. మరి ఒకడు మాట్లాడుతున్నాడు. దేవుడు మన ప్రాణాలు తప్పరలే చేసే దేవుడు. అపవాది పెట్టి ఎక్కువ ఎత్తుల్లో మనం పడిపోతే మనము ఆత్మీయంగా దాహంలో ఆహారం లేక క్షీణించిపోతూ చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం. మనం చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు బ్రతికించాడు. ఈరోజు యెహోవా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని, ఆ వాక్యం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తప్పరేలా చేస్తుంది, బలపరుస్తుంది, లేవనెత్తుతుంది. ఎస్, ఈరోజు ఏ ప్రశ్న మీ హృదయంలో ఉన్నప్పటికీ కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏసే జవాబు, నేనే జవాబు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నేనే, నా దగ్గర రా, నా సన్నిధికి రా, మోకరించు, యథార్థమైన వాక్యం పట్టుకో, చదువు, నీ జీవితం మారుతుంది. ఈరోజు ప్రాక్టికల్గా ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. పట్టుకోండి, ఈ క్షణమే ప్రార్థించండి. నేను దేవుడు మీ జీవితాన్ని మార్చిపోతున్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.